హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫో మీడియా. నేను మీ రాయేష్ మచ్చర్ల. ఈరోజు మనం వీడియోలో ఒక రేర్ అచీవ్మెంట్ సాధించిన డెవోషనల్లో కంటిన్యూస్గా 12 అవర్స్ పాటలు పాడి ఇంటర్నేషనల్ రికార్డ్స్ అయిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని సాధించిన నాగసాయి గారితో ఉన్నాం. సో వీళ్ళ జర్నీ ఎలా సాగింది, సార్ ఎన్ని అచీవ్మెంట్స్ చేసుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సార్ని ఇంటర్వ్యూ చేయాలి కదా. చలో. నమస్కారం సార్. మా ప్రేక్షకుల కోసం ముందుగా మీ పేరు, మీ ఊరు మీద ఒక పాట మా అందరి కోసం. తప్పకుండా ఇక్కడికి మమ్మల్ని పిలిపించినటువంటి ఏఎన్ సినిమాస్ ఛానల్ వారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు నాగసాయి, సింగరు, రైటరు అండ్ యాక్టర్. మా ఊరు బాణాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. నేను ప్రజెంట్ మాత్రం ఖమ్మం జిల్లా వాసిగానే ఉంటున్నాను. మా స్వగ్రామం మాత్రం బాణాపురం అనమాట. బాణాపురం అంటే ఎప్పటికీ ప్రత్యేకత ఉండే ఊరు. హిస్టారికల్లో కానీ, ఒక మంచితనంలో కానీ, ఏ విషయంలో ఆధ్యాత్మికంగా కానీ, సేవా కార్యక్రమాలు కానీ, కళల రూపంలో కానీ కళాకారులు ఎంతో మంది మహానుభావులు అన్న ఊరు అనమాట. అటువంటి గొప్ప ఊరు. ఆ ఊరు నన్ను ఎప్పుడు ఆదరిస్తుండే ఊరు. కాబట్టి ముందుగా మా కళమ్మ తల్లి మా ఊరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈ ప్రయాణంలో ముందుగా మా అమ్మగారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ రంగంలో ఉండడానికి స్ఫూర్తి ఫస్ట్ మా అమ్మగారే. మా అమ్మగారు ఉండటం వల్ల నేను ఈ కళారంగంలో ఉండగలిగాను. పాట మాట అన్నీ నాకు బయటికి రావడానికి వారే అనమాట. వారికి ముందుగా హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, మా ఊరుకు ప్రత్యేకత ఉండేది, ఆ ఊరి యొక్క గొప్పతనం ఎలా ఉండేది అనేది నేను ఒక గేయం, ఒక 4 లైన్లు గేయం రాసుకోవడం జరిగింది. ఆ గేయం ఒకసారి మీకు వినిపిస్తాను. పచ్చని పైల అందాలతో కలకలలాడే మా పల్లె, 3 చెరువుల నడుమ ముచ్చటగొలిపే మా పల్లె, పాండవులు నడయాడి పావనమైనది మా పల్లె, కులమత భేదపు తారతమ్యాలు దరిచేరనది మా పల్లె, ఘనమైన చరిత గల మా పల్లె కథను వినరండు జనులారా, ఘనమైన చరిత గల మా పల్లె కథను వినరండు జనులారా. ఇది మా ఊరు పాట. మా టీంలో మంచి గాయకుడు బామర్దిగా నాకు బాసిల్లుతున్నాడు, మంచి గాయకుడు. తను కూడా సింగరు, రైటర్ అండ్ యాక్టర్ అనమాట. పేరం నవీన్. తను బాణాపురం యొక్క హిస్టరీని ఒక సాంగ్ రాశాడు, మంచి సాంగ్. ఆ సాంగ్ కంటే ముందు ఒకసారి మనం పల్లె గురించి చెప్పాల్సిన సందర్భంలో 4 లైన్లు ఏం రాయటం జరిగింది. ఊరు గురించి కనిపించేలా పాడేశారు ఆ పాట. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ డివోషనల్ సాంగ్స్? ఇక డివోషనల్ అయినా, జానపదమైన, సామాజిక గీతాలు ఏదైనా ముందుగా అమ్మగారే ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే ఒక సన్మార్గంలో మనం నడవాలి అనే ఆలోచన చేస్తున్న సమయంలో కాస్త ఆధ్యాత్మికం వైపు ఉంటే మంచి అలవాట్లు, మంచి పద్ధతి, మంచి నడవడిక వస్తుందనే ఆమె ప్రగాఢమైన సంకల్ప భావం అనమాట. అది తెలియచేయటం నాకు. దాన్ని నేను కూడా అమ్మ మాటనే మనం శిరసావహించాలనే పద్ధతిలో పాటించడం వల్ల నాకు ఈ ఆధ్యాత్మికం అబ్బింది అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారు సార్? నేను దాదాపు 22 సంవత్సరాలు ప్రయాణం. అంటే నాకు 8th 9th స్టాండర్డ్ నుంచి కాస్త మా గ్రామంలో సీతారామాంజనేయ భక్త మండలి ఉండేది. ఆ దేవాలయంలో నిత్యం ప్రతిరోజు 1 గంట సేపు స్వామివారి కీర్తనలు పాడుతూ ఉండేవారు. నేను అలా టెంపుల్కి వెళ్ళటం, వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఏం పాడుతున్నారు, ఏమంటున్నారు వినటం, వాటిని ఆ ఇంట్రెస్ట్ మీదకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం. వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా గ్రామానికి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు బయట నుంచి కొన్ని బృందాల వాళ్ళని పిలిపించేవారు. సద్గురు అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారని, వారికి సంబంధించిన వారి పరంపరలో చాలా బృందాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో మా గ్రామానికి కొన్ని బృందాలు రావడం జరిగింది. అక్కడ వనం సూర్యప్రకాష్ గారు, పుట్టుపర్తి శివాజీ గారు అని ఇట్లా మా కార్యక్రమ నిర్వాహకులు ఉండేది. వాళ్ళు వచ్చినప్పుడు నన్ను కాస్త పాడిచ్చారనమాట. 1-2 పాట పాడిచ్చారు. ఆ టైంలో కాస్త మన గొంతు విని బాగుంది, దీన్ని మీరు ప్రయత్నం చేస్తే మంచి గాయకుడిగా
ఆశస్సులు ఉంటాయి అని చెప్పేసి ఎంకరేజ్ చేయటం, ఇంకా అక్కడ నుంచి అట్లా ప్రయాణం మొదలైందనమాట. అది కాస్త ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఇక ఆధ్యాత్మికంగా నడుస్తుంది అనమాట. డివోషనల్ సాంగ్స్ అంటే నాగసాయి గారు డివోషనల్ సాంగ్స్ అంటే చాలా మంది ఫీల్ అయిపోతారు. సో ఈ డివోషనల్ సాంగ్స్ కాకుండా మీ వృత్తి ఏం చేసేవారు? ఆ వృత్తి అంటే ఇక చదువు అయిపోయిన తర్వాతకి నేను పెయింటింగ్ రంగంలో కొంతకాలం పనిచేశాను. మన ఖమ్మం జిల్లాకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాను అనమాట. ఆ పెయింటింగ్ వర్క్ నే ఛానల్ ఒక 7-8 మంది పిల్లగాళ్ళతోటి కాస్త కొత్తగా వర్క్ ఒప్పుకొని చేసుకుంటూ కొంతకాలం ప్రయాణం చేశాను. సరే, అది ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి మానేశానంటే నాకున్న రంగం ఇంట్రెస్ట్ ఈ ఆధ్యాత్మికం, గీతాలు పాడటం అలవాటు ఉంది. దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి కాస్త ఆ పనికి దీనికి మధ్య డిస్టర్బెన్స్ అవుతుందండి. అది కాస్త పక్క పెట్టేసి పూర్తిగా కళారంగానికే అంకితం అయిపోయాయి అనమాట. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత స్ఫూర్తిగా తీసుకుంది ఎవరిని? స్ఫూర్తిగా తీసుకోవడం అంటే మనకి పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా. ఎందుకంటే కాస్త మా బ్యాక్గ్రౌండ్ లో మాది పూర్ ఫ్యామిలీ. అమ్మగారు దాన్ని కాస్త బిల్డ్ చేసుకుంటూ రావటం, పడిన ఇబ్బందులు, కష్టాలు అవన్నీ కొంచెం కళ్ళతో చూసిన వాడిని కాబట్టి ఒక మంచి మార్గంలో ఉండాలనే ప్రయత్నం చేస్తుందో అది ఆమె కోరిక, అమ్మ కోరిక. అది నేను పాటించాలనే దానిలో ఈ స్ఫూర్తి అంటే అమ్మాయి, ఇంకా మై రియల్ హీరో అమ్మాయి, అంతేగా. ఇంకా ఎక్కువ వర్డ్స్ కూడా అవసరం లేదు. అమ్మ చెప్పిన బాటలో నడుచుకుంటే 25 సంవత్సరాలు అంతే. అయితే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు మీరు. 25 సంవత్సరాలు అంటే ఎన్నో స్టేజ్లు చూస్తుంటారు, ఎన్నో ప్రదర్శనలు, ఎంతో మంది ఆదరణ పొందుంటారు. ఎక్కడెక్కడ ప్రదర్శన ఇచ్చినప్పుడు మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ గురించి కానీ అంటే ప్రయాణంలో 22 సంవత్సరాలుగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రయాణంలో చాలా చోట్ల అవార్డ్స్ మనకి అందడం జరిగింది. నేను మొదటిసారిగా అంటే నాకు మెగా రికార్డ్స్ క్రియేట్ సంస్థ హైదరాబాద్ వారు పి శ్రీనివాసరావు గారి ఆర్గనైజేషన్, వారి ఆర్గనైజేషన్ లో ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు ఇచ్చారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అచీవ్మెంట్. అంటే మనకి ఎంతో మంది మహానుభావులు ఉన్న చిన్న వయసులో కాస్త ప్రయాణం చేసి కాస్త కీర్తి సాధించానన్న దాంతో వారు నాకు ఈ అవార్డు అందించడం జరిగింది. అది గ్రేట్ అచీవ్మెంట్. దాని తర్వాత ఇంకా చాలా ఇండియన్ ఐకాన్ అని, ఉగాది పురస్కారం అని, దసరా పురస్కారం అని, స్వామి వివేకానంద వారి పేరు మీద ఇట్లాంటి చాలా అవార్డ్స్ రావడం జరిగింది అనమాట. మీ డివోషనల్ సాంగ్స్ లో మీకు చాలా ఇష్టమైన ఒక పాట మా ప్రేక్షకులకు? అసలు భక్తి గీతాలు అంటే అన్ని ఇష్టమైన, ఈ దేవుడిది ఆ దేవుడిది అసలు అవన్నీ ఏం లేదు. కాకపోతే మనం సమాజానికి ఒక నిర్దేశిగా మనం రాముల వారిని ఎక్కువగా కలుస్తుంటాము కాబట్టి ఒకసారి వారిని స్మరణ చేసుకున్నాం పాట రూపంలో. అలాగే మీరు రాసిన పాట కూడా ఒకటి పాడాలి. తప్పకుండా పాడతాం. ఇది సందర్భం ఎందుకంటే రాముల వారి పాట మనకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగేటప్పుడు అంబాదాస్ గారు అని ఒక చక్కని గీతం రాశారు. నేను రంగస్థలంలో కూడా యయాతిలోను ప్లస్ పాదుక పట్టాభిషేకంలో నాటకం చిన్న నా పోర్షన్లు వేసాను. అవును, మీ నాటకాలు కూడా వేసాను. ఆ వేసిన సందర్భంలో ఈ పాట నేను వేదిక మీద మా చేత పాడించారు, మా బృందం చేత పాడించారు. అది నాకు బాగా ఇష్టమైంది. అదే సందర్భంలో అయోధ్యలో రామ మందిరం జరగటం, నిర్మాణం జరగటం, ఆ పాట కూడా ప్రాచుర్యం పొంది నాకు కూడా మంచి నేమ్ తెచ్చి పెట్టింది. స్వామి ఆశీస్సులు. బాగుంటుంది ఆ పాట. బలే 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 రాముని రాజ్యం రాబోతున్నది, ఎలవైకుంఠం అయోధ్య నేడు కాబోతున్నది. బలె 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 రాముని రాజ్యం రాబోతున్నది, ఎలవైకుంఠం అయోధ్య నేడే కాబోతున్నది. బలె 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 రాముని రాజ్యం రాబోతున్నది, కాబోతున్నది. భాషా విక్కల్ మార్మోదే దీపపు కాంతులు జనితర సమతూది. బలె 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 రాముని రాజ్యం రాబోతున్నది, ఇరువైకుంఠం అయోధ్య నేడి కాబోతున్నది, ఇరువైకుంఠం అయోధ్య నేడి కాబోతున్నది, ఇరువైకుంఠం. అట్లాంటి రామరాజ్యం వచ్చినప్పుడు మరి ఆ ఎలా ఉంటుంది మన ప్రపంచం అంతా, దేశం అంతా, రాజ్యం అంటే నెలకు 3 వానలు కురిసి నేల తల్లి వీడులు తడిసి, నెలకు 3 వానలు కురిసి నేల తల్లి వీడులు తడిసి, అడుగడుగున ధాన్యపు మిరులు ఉడియనమత కురియపు పొరలు, అడుగడుగున ధాన్యపు మిరులు ఉడియనత కురియపు పొరలు, కరువులే కమ్మని కాలం చూడనుంటుంది, గురువు తెరువు తల్లి తండ్రి రాముడండి. రాముని రాజ్యం రాబోతున్నది, ఇరువైకుంఠం అయోధ్య నేడు. బలె 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 రాముని రాజ్యం రాబోతు
ఉన్నది, ఎలువైకుంఠం అయోధ్య లేదు కాబోతున్నది. ఇలా ఉండేది. అయితే అప్పుడు ఇప్పుడున్న తరుణంలో అన్నదమ్ములు అక్కజేలు అన్ని కూడా కొన్ని విభేదాలు అట్లా రకరకాలు వచ్చేసింది. అంటే ఇప్పుడు కుటుంబం యొక్క వ్యవస్థ పరిస్థితి అన్ని మారిపోయినాయి. కానీ అప్పుడు అట్లా కాదు. రామరాజ్యం అంటే అన్నదమ్ముల అభిమానాలు, ఆలుమగల అనురాగాలు, అన్నదమ్ముల అభిమానాలు, ఆలుమగల అనురాగాలు, మానవీయ సంబంధాలు, అంటే అన్ని కూడా కలగలిపి ఏ కుటుంబ వ్యవస్థని తీసేసే విధంగా లేకుండా చిన్న పెద్ద తల్లి తండ్రి అన్ని కూడా గౌరవించబడే విధంగా ఉండేవి అనమాట. అలాంటి రామరాజ్యం చూడాలనుకున్న తరుణమే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అందుకనే అది గొప్ప క్షేత్రంగా భాషలుతుందన్నమాట. దాంట్లో నేను చిన్న వరవడి ఏం చేశానంటే అది పాట రాసింది అంబాదాస్ గారు. దానికి మేమేం చెప్పాం, చిన్న హిందీ అనువాదాన్ని జోడించాను అన్నమాట. నేను హిందీ అనువాదాన్ని జోడించాను. మన వాళ్ళు తెలుగులో 2 చరణాలు రాశారు, 3వ చరణాన్ని నేను జోడించాను అన్నమాట. అది వారి యొక్క ఆశీస్సులతో పర్మిషన్ తోటే జోడించాము. అది వారు కూడా నన్ను మెచ్చుకొని మీరు ఈ పాటకి అది జోడించడం ఇంకొంచెం అందం చేకూరిందని నాకు వారి ఆశీస్సులు అందించారన్నమాట. రాము జిన్కా నామ హై, अयोध्या दिन का दाम है, राम दिन का नाम है, अयोध्या दिन का दाम है। ऐसे राघो नंदन को हमारा भी प्रणाम है, ऐसे राघो नंदन को हमारा भी प्रणाम है। राम नाम सत्य है सर्व जगत में, एक बार दर्शन कर राम मंदिर में। बड़े 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 राम राम नदी अयोध्या కాబోతున్నది, బలే 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 రాముని రాజ్యం రాబోతున్నది, ఎలవైకుంఠం అయోధ్య నేడు కాబోతున్నది. ఇట్లా ఒక పాటలో కళ్ళ ముందు రామరాజ్యాల్లో వచ్చి పెట్టేశారు. చాలా గ్రేట్ సార్. ఏంటంటే మనం దేవుళ్ళని అందరం బాగా నమ్ముతారు, నమ్మే వాళ్ళ గురించి నమ్మినప్పుడు ఏంటి, ఒక రోజు పూజ చేసుకుంటున్నా ఏదో మంచి జరుగుతుంది అనుకుంటారు జీవితంలో. అట్లాంటి మీరు 25 సంవత్సరాలు ఆ దేవుడి కొలువులోనే ఉన్నారు, వాళ్ళ సేవల్లోనే వాళ్ళు పాటలు పాడుకుంటారు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే మీరు ఇంత ఘనత సాధించారనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే మీరు పెరటి సాంగ్స్ కూడా చేస్తారని విన్నాను. అది ఒక్క సాంగ్ స్కూల్ సందర్భంలో అది చదువుకునే రోజుల్లో చదువు యొక్క గొప్పతనం రాయాలనే ఆలోచనతోటి ఉన్నప్పుడు ఒక పాట రాయడం జరిగింది. మనకి అందరికి బాగా పాపులర్ అయిన ట్యూన్సే. ఖుషి సినిమా చూసే ఉంటారు. ఖుషి సినిమాలో మంచి పాపులర్ అమ్మాయి సన్నగా పేరడి రాశారా? అది దాన్ని మనం పేరడిగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రాజా అనమాట. అమ్మాయి చక్కగా బడికెళ్ళి చదవగా అది చూసి కన్నోళ్ళే ఆనందపడ్డారే, అబ్బాయే దీపుగా పాఠాలే రాయగా అది చూసి మాస్టారే సంతోషపడ్డాడే. ఆ చదువులు ఓ ఓ ఆ రాకలు, ఓ ఓ ఆ చదువులు ఆ రాకలు నేర్చేది బడిలో. అమ్మాయి చన్నగా బడికెళ్ళి చదవగా అది చూసి మాస్టారే సంతోషపడ్డాడే అట్లా రాసేనమాట. అయితే మన ఆ చదువు యొక్క గొప్పతనం తెలియటంలో మరి చదువుకుంటే ఏముంటుంది ఏమొస్తుంది అనే సందర్భంలో పనిలోకి వెళ్ళారంటే ఒళ్ళంతా ఓనమాయే, బడిలో వచ్చారంటే బుర్రంతా ఘనమేలే, చదువంతా తోడుంటే బతుకంతా సుఖమేలే, ఆ చదువు లేకుంటే జీవితమే నరకములే, ఇంటైనా మరి బయటైనా చదువేలే సర్వస్వం, ఇటుదైనా మరి ఎటుదైనా పుస్తకమే మననే. ఈ వయసులో ఓ ఓ ఈ వరసలో ఓ ఓ ఈ వయసులో ఈ వరసలో చదవటమే మన లక్ష్యం. పిల్లల యొక్క కంటెంట్ ఏంటంటే దానికి మారిపోవాలి. ఇప్పుడు ఉన్న కల్చర్లకి అలవాటు పడి పోతారు కాబట్టి చదువు గొప్పతనం తెలుసుకుంటే దాని మీద వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపుతారని ఆ ధోరణితో ఈ పాట రాయడం జరిగింది. పాట చూసిన వాళ్ళంతా ఫస్ట్ లవ్ సాంగ్స్ ఎంజాయ్ చేసేలాగే దీన్ని కూడా ఎంజాయ్ చేయాలి. మరి చదువు మనకు ముఖ్యం అదే కదా. నువ్వు ఒక పుస్తకం అయితే నీ మెదడే ఒక చిత్రం, నువ్వు ఒక అక్షరమైతే జీవితమే దానర్థం, నీ చదివి నేర్పించిన ఉద్యోగం, నీ చదివి నేర్పించిన వ్యక్తిత్వం, ఎండల్లో జడివానల్లో తప్పించుట ఇక వ్యర్థం, బళ్ళల్లో మన బళ్ళల్లో చదవడమే లక్ష్యం, విజ్ఞానమే ఓ ఓ
వికసించగా ఓ ఓ విజ్ఞానమే వికసించగా ఇది చదువుల వ్యవసాయం. అది లౌకిక వ్యవసాయం, అది చదువు వ్యవసాయం. చాలా గ్రేట్. అట్లా చదువు మీద ఒక ప్యారడీని రాసి ప్రయత్నం చేయడం జరిగింది అన్నమాట. మీరు డివోషనల్ సాంగ్సే కాకుండా సార్ మేము ఏంటంటే సమాజం మీద స్పృహ తీసుకురావడానికి, సమాజంలో జరిగే తప్పుల గురించి వీటి మీద కూడా పాటలు రాసేవారు. అంటే సేవ గురించి కానీ, ఎలా బతకాలి, ఎలా చేయాలి, తప్పును ఎలా చేయకూడదు, వాటి మీద కూడా పాటలు రాసేవారు. సో వాటి గురించి ఒకటి సమాజం మీద ఏదైనా పాట రాశాము. నాకు ఎక్కువ ఏంటంటే మనకి సమాజంలో నాకు రైతు అంటే బాగా ఇష్టం. వీటిలో మనకి దేశంలో బోర్డర్లు, మన సైనికులు ఎంత ముఖ్యం, రైతు దేశం, మన దేశానికి రైతు కూడా అంతే ముఖ్యం అనేది బోలేశావులు గారు ఒక మంచి చక్క పాట రాశారు. బోలేశావులు గారు, నేను ఆ పాటని చాలా వేదికల మీద ప్రదర్శన చేశాను. అది కూడా మంచి ఆదరణ అంటే అది రైతు యొక్క గొప్పతనం. ఆ పాటకు ఉన్న ప్రత్యేకత కూడా అది ఏంటంటే రైతు మీద ఉన్న విలువ, రైతుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పాట నేను ఎక్కువ వేదికల మీద పాడటం జరిగింది. అది కూడా చాలా ఆదరణ పోయిందండి. అంటే రైతు పరిస్థితి ఎలా ఉందని పర్టికులర్ కళ్ళ ముందు వివరించాడు ఆయన నాకు. అందుకే ఆ పాట నేను బాగా పాడుకోవడం జరిగింది అన్నమాట. రైతో 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 మారదు నీ రాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్నా వెతుకులాటని బ్రతుకు. ఎందుకంటే ప్రతి మెతుకు మీద ఆయన చెమటున్నా కూడా ఇవాళ ఇంట్లో వెళ్ళలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. రైతో 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 మారదు నీ రాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాటని బ్రతుకు, చెవులను చేరుతుంది ఏ చిరుకో. నువ్వు పండించే ధాన్యమే దేవుడి గుడిలో ప్రసాదం, ఆ దేవుని ఎందుకు తెలియదు నీ ఇంట్లోనే విషాదం, కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీరు ఎవరు బాపరు. రైతో 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 మారదు నీ రాతో, మెతుకుపై నీ చెమటున్నా ఎదుగులాటని గడుకో, ఎవరికి చేరుతుంది ఏ చిరుకో. ఎంత డబ్బున్నా, ఎంత ఏం చేసినా, ఏదున్నా ముందు రైతు లేకపోతే మనకి ఎక్కడిది ఆహారం, ఎక్కడిది? ఆ పాటలో మీనింగ్ ఏంటంటే రైతు పండిస్తాడు, ఆ పండించిన దాన్ని దేవుడికి ప్రసాదం పెడతాడు, ఆ ప్రసాదాన్ని దేవుడికి పెట్టినప్పుడు ఆ దేవుడికి ఎందుకు కనపడట్లే, మరి ఎందుకు తెలియట్లేదు? మనం తీసుకునేది అక్కడ ఆయన దగ్గర నుంచి అయినప్పుడు మా బాధ మనకి దేవుడికి ఎందుకు తెలియట్లేదు? లక్షలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే, లేకుంటే అందరు శూన్యమే. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తొలతూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నం లేకుంటే అందరి బతుకులున్నదే. రాజులు మంత్రులు కలిసిన వారు ఎవరైనా ఈ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే. పంచపక్ష అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు రైతు ప్రతిదానికి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి బంగారం కుదిరిపెట్టి అదమి ఇదమి ఎన్ని చేసి మన కోసం పంట పండించి మనకి అందించినా కూడా రైతుని, అయినా ప్రభుత్వాలు కానీ మనం కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే అంత ఇప్పుడు ప్రకృతి అంతా ఎట్లా కలుషితం అయిపోతుందో అన్ని రకాలుగా, అట్లా రైతుకు సంబంధించినవి కూడా అన్ని విత్తనాలు కలిపి చేసి మీ రక్తాన్ని పంచుకుంటారు, దిగుబడి లేక రేటు లేదని రోడ్డు మీదకే నడతారు. విత్తనాలు కలిపి చేసి మీ రక్తాన్ని పంచుకుంటారు, దిగుబడి లేక రేటే లేదని రోడ్డు మీదకే నడతారు. చేసిన అప్పే తీసుకుంటే పురుగుల మందే దాపిస్తారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నా నీ విలువే తెలిసి న్యాయం జరిగేది ఎప్పుడన్నా. మట్టి నమ్ముకున్న నిన్ను ఆ మట్టిలో కలిపేస్తున్నారే. మట్టిని నమ్ముకొని ఉన్నా కూడా అదే మట్టిలో కలిపేస్తున్నాం కానీ ఆదరణ లేకుండా పోయింది అనేది బోలేశావు గారు రాసిన పాట. చాలా గొప్ప పాట, గొప్ప సాహిత్యం. ఎలా అయినా తెలుసుకొని రైతుకి విలువ ఇవ్వాలని, మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు. అదే రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఇది ప్రపంచం ఎరిగిన సత్యం ఇది. కాబట్టి ఆ విలువని కాపాడాలనేది ఒక కళాకారుడిగా నా కోరిక కూడా. నేను కూడా ఏం చేయగలను, పాడగలుగుతాను, బాధను చెప్పగలుగుతాను తప్ప మనం కూడా కాకపోతే వారిలాగా గుర్తించగలిగితే, గొప్పతనాన్ని స్మరించుకోవడం తప్పితే అయితే అంతే. అట్లా చేయాలనేది నా కోరిక కూడా కళాకారుడిగా.
మీ ఏఎన్ ఛానల్ నుంచి కూడా నేను ప్రేక్షకులకు కానీ చూస్తున్న వారికి విషయంలో అందరూ కూడా తెలియజేసిందంటే రైతుని గౌరవించండి, గుర్తించండి. అయితే మీరు మీ జర్నీ 25 సంవత్సరాలలో ఒక రేరెస్ట్ అచీవ్మెంట్ అందుకున్నారు, లైక్ వండర్ రికార్డ్స్, జీనియస్ రికార్డ్స్. అంటే అది మామూలు విషయం కాదు, ప్రపంచంలో ఎవ్వరికి లేని ఒక ఘనత. లైక్ ఒక 12 గంటలు కంటిన్యూస్గా దేవుడు పాటలు పాడారు మీరు. దాంట్లో మీరు రాసిన ఒక 70 పాటల వరకు ఉన్నాయని నిజమే కదా సార్. సో ఇట్లాంటి ఈ జర్నీ ఇక్కడ ఈ అవార్డు వరకు మీ జర్నీలో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? మీ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇది చేయాలని ఒక కోరిక మాత్రం వాస్తవంగా ఒకళ్ళు కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆలోచన వచ్చింది నాకు. 32 గంటలు మన మాలతి నాయుడు గారిని ఖమ్మంలో సిస్టర్ సినిమా గీతాలు ట్రాక్ సాంగ్స్ తను పాడి ఆ ఘనత సాధించారు. ఆ వింగ్ లో సినీ సాంగ్స్ సంబంధించిన వింగ్ లో చేసినప్పుడు నాకు కూడా ఒక ఆలోచన అనిపించింది, మన ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాము, పాటలు మనం కూడా పాడి అన్న ప్రయత్నం చేస్తే బాగుంటుందని మన బింగి నరేంద్ర గౌడ్ గారు, ఆయన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్, వారిని సంప్రదించినప్పుడు తప్పకుండా మీకు నేను గూగుల్ సెర్చింగ్ చేసి మీకు ఆ ఘనత ఎవరిదన్నా ఉందా లేదా చూసి తెలియజేస్తానంటే తెలియజేశారనమాట వారు. అంటే మనం ఎంచుకున్న రంగంలో ఆ ఘనత ఎవరి పేరు మీద లేకపోవడం, అది మనం మొదటిసారిగా ప్రయత్నం చేయడం. అంటే 12 గంటలు లైవ్ ఆర్కెస్ట్రా మీద భజనకి సంబంధించిన భక్తి గీతాలు, అంటే శాస్త్రీయంగా ఉండే భజనకి సంబంధించిన భక్తి గీతాలు మనం నాన్ స్టాప్ గా సింగింగ్ చేశాము 12 గంటలు. దాంట్లో మనకి వండర్ బుక్ ఆఫ్, జీనియస్ బుక్ ఆఫ్ అవార్డ్స్ మనకి అందించడం జరిగింది. అది గ్రేట్ నా లైఫ్ లో. ఎందుకంటే అది చూడండి నార్మల్ ఉంటారు కానీ 12 గంటలు కంటిన్యూస్ గా స్టాండింగ్ నిలబడి పాడారు. మళ్ళీ 12 గంటలు నిలబడి మారి అచీవ్మెంట్ తీసుకొచ్చారు అంటే అది చిన్న విషయం కదా. సో ఈ జర్నీలో మీ లైఫ్ లో ఫేస్ చేసిన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా. సో ఆ స్ట్రగుల్స్ ని ఓవర్కమ్ చేసినప్పుడు మీకు హెల్ప్ చేసిన పర్సన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్పుకుంటారు? ముందుగా నేను ఇంతకుముందే చెప్పాను, ఏదన్నా మొదటి థ్యాంక్స్ అయినా నమస్కారం అయినా అమ్మకే వెళ్తుంది. ఇక అమ్మ తర్వాతకి నాతో పాటు జర్నీలో సపోర్ట్ గా చేస్తూ కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు కొంతమంది. ఇక నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళలో అంటే ఇప్పుడు అంతకుముందు వింగు కష్టపడుతున్నప్పుడు భుజం చేసే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ వెనక భుజం తట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ పేర్లు నా మనసులో ఉన్నవి, బయటికి తెలిసినది లేకపోయినా అందరు చెప్పాలి. నాతోటి ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో నాకు ఇప్పుడు ప్రజెంట్ గా నా టీంలో ఒక వన్ ఆఫ్ ది మంచి సింగర్ గా ఉన్నారు, పేరం నవీన్. నేను ఏం చేశాను, ఎందుకంటే ఇది చేద్దాం అనుకున్నప్పుడు నా సలహాలు నా ఆలోచనలన్నీ తనతో షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసేవాడు. అంటే మీరు మీరు చేయగలుగుతారు, మీకు సపోర్ట్ మేము ఉంటాము అని చెప్పేసి నాతోటి కాస్త మంచి జర్నీ బాండింగ్ ఏర్పరచుకొని, ఎందుకంటే మా గ్రామం నుంచి కాదు జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి ఇవాళ ఖ్యాతిని మేము సాధించుకునే పరిస్థితిలో తన హెల్ప్ చాలా ఉంది నాకు. తను కూడా సేమ్ ఇదే లెవెల్లో 6 గంటల పాటు 100 సాంగ్స్ పాడి ఇంటర్నేషనల్ రికార్డ్స్ తను కూడా సాధించాడు. దానికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. నాతో పాటు జర్నీ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. నాకు ఇంకా జర్నీలో మొగిలి ఎంటర్టైన్మెంట్, మొగిలి కునకర్ గారు, ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి సలహాలు ఇచ్చి మన ముందుకు ఎంకరేజ్ చేసే వ్యక్తి కావాలి. వాస్తవంగా ఈ సినిమా సంబంధించిన నా జర్నీ కానీ, ఈ డివోషనల్ జర్నీ కానీ, జానపద జర్నీ కానీ బయటికి తెలియడానికి ఇంటర్వ్యూస్, అంటే ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించి బయటికి నేను తెలియడం కోసం సపోర్ట్ చేసిన వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి అంటే మొగిలి కునకర్ గారు. వారు మిట్టి 9 అని, సుమన్ టీవీ అని అట్లా రకరకాల ఛానల్లో నుంచి మనని బయటికి మన సబ్జెక్ట్ బయటికి తెలియడం కోసం ప్రయత్నం చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే మీరు ఒక రైటర్గా, ఒక డివోషనల్ సింగర్ గానే, ఒక జానపద సింగర్ గా కాకుండా నాటకాలు కూడా వేసేవారు. నాటక రంగంలో చిన్న పాత్రలు. అవును సార్. మీ ఇప్పుడు సినిమాలోకి వెళ్ళాలన్న ఆలోచన ఉందా? ఉంది. ఉన్న ఆలోచనతో నేను ప్రయత్నం చేశాను. అంటే సినీ రంగంలో ఆల్రెడీ సినిమాలు చేశారనుకుంటా సార్? చేశాను కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్. ఒక రీసెంట్ గా థియేటర్ మూవీ వందే భారత్ అని మల్లా రమేష్ గారి డైరెక్షన్ లో వందే భారత్ ఫ్రేమ్ రోల్స్ ఉంటాను, డైలాగ్ డెలివరీ లేదు, ఫ్రేమ్ రోల్స్ లో ఉంటాను, చేశాను. అయితే నాకు ప్రేరణ విషయం అంటే సినిమా రంగం నాకు అంత ఆసక్తి కాదు వాస్తవం చెప్పాలంటే. మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి మనోజ్ కుమార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. ప్రయత్నం చేస్తున్న టైంలో, షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నం చేస్తున్న టైంలో నన్ను కాస్త పిలిచి ఒక చిన్న క్యారెక్టర్ ఉంది తమరు ఆయన ప్రయత్నం చేయరాదా అని నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఫస్ట్ టైం ఎర్రర్ 410 అని ఒక మంచి కంటెంట్ నన్ను ఏసీబీ ఆఫీసర్ గా చూపించాడు అందులో. అక్కడ నుంచి కాస్త నాకు కూడా అదే మన సినిమాలో పనికొస్తామేమో అనే ఆలోచనతోటి ఆ తర్వాతకి మన జావేద్ పాషా వారి యొక్క డైరెక్షన్ లో అంతా భ్రాంతి అయిన తర్వాతకి ఇంకోటి డిటెక్టివ్ నా వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ హీరో గారికి కాస్త ఇచ్చారు.
తీశారు. ఓకే. అట్లాంటి కల్లూరప్ప అని మేజర్ గా కొత్తపల్లి శేషు గారు ఒక మినీ మూవీ తీశారు. కల్లూరప్పలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ క్యారెక్టర్ కొంచెం బాగా నాకు నేమ్ తెచ్చింది. ఇప్పుడు అది జాతీయ స్థాయిలో బెంగళూరులో కూడా ప్రదర్శన నెక్స్ట్ మంత్ లో ప్రదర్శన జరగబోతుంది. అంటే బెస్ట్ స్కిప్ డైరెక్షన్ అట్లా యాక్టింగ్ పర్పస్ కూడా అది జాతీయ స్థాయిలో ప్రదర్శన చేయబోతున్నారు అనమాట. అది మంచి క్యారెక్టర్ పడింది నాకు. అట్లా మన ముందు కూడా కొన్ని చేయబోతున్నా. మన జబర్దస్త్ చంద్రు గారు యోధా టీవీ నుంచి వాళ్ళు చేస్తున్న కొత్త ప్రయత్నాల్లో నాకు అవకాశాలు ఇస్తున్నారు. నెక్స్ట్ మన దొడ్డి కొమరయ్య సేనాపతి గారు వారు కూడా ఒక మంచి సినిమా ప్లాన్ చేశారు. అందులో కూడా క్యారెక్టర్ మనకి అవకాశం ఇవ్వబోతున్నారు. అది కూడా అంటే వారు తెలియజేశారు. చాలా హ్యాపీనెస్ ఇలాంటి విషయాలు. ఇప్పుడే అంటే జర్నీ స్టార్ట్ అయింది అనుకోవాలి. అవును సార్. దానికి కూడా సో ఈ లైఫ్ జర్నీ ఎంత చూసారు మీరు ఇప్పటి నుంచి ఒక లైఫ్ గోల్ పెట్టుకోవాలంటే అసలు మీ గోల్ ఏంటి? గోల్ అంటే మన జర్నీ మొత్తం కళారంగానికే మనం ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే అంతకుముందు పెయింటింగ్ వర్క్ అని ఇంకా వేరు వింగ్ లో వర్క్ చేశాము. ఫైనాన్షియల్ పర్పస్ వెల్ సెటిల్డ్ అనేది నా కాన్సెప్ట్ కాదు. ఓకే సార్. కానీ కళారంగంలో మాత్రం వెల్ సెటిల్డ్ అనేది నా కాన్సెప్ట్. ఏదన్నా ఆ పాట తీసుకున్నా ఆ పాటలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలా. కాస్త ఇప్పుడు సినీ రంగంలో కూడా అడుగు పెట్టే కాబట్టి అందులో గుర్తింపు ఉండే పాత్రలు మనం చేయగలగాల. తర్వాతకి మన పిల్లలు కానీ మన వాళ్ళు చూసుకున్నా కూడా కళారంగంలో ఒక మంచి గుర్తింపు ఉంది అనేది రావాలా. ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలనేది ఇది గ్రేట్ అచీవ్మెంటే నాకు. ఎట్లయినా ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఏదున్నా ఇందులోనే, ఏ మెట్టెక్కినా ఇందులోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మెడల్స్ తీసుకొచ్చి తప్పకుండా. అది ఒకటి జీనియస్ బుక్, ఇంకోటి ఇది వండర్ బుక్ ఆఫ్ డివోషనల్లో 12 గంటలు కంటిన్యూస్ గా పాడి ఇంటర్నేషనల్ రికార్డు మీరు తీసుకున్నారు. దానికి వచ్చిన అవార్డ్స్ అవి. ఇది ఒక రేర్ అచీవ్మెంట్. అది ఖమ్మం నుంచి అని ఒక ప్రాంతం నుంచి అని కాదు, ఒక వ్యక్తికి రావడం, మన దేశం నుంచి ఒక వ్యక్తికి రావడం, ఎవరు సాధించలేని మన దేశంలో ఒక వ్యక్తికి రావడం అనేది మనకు చాలా గర్వకారణం. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి వండర్స్ మాకు ఇస్తున్నారు. మా ముందు మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎన్నో పాటలు రాశారు, జానపద గేయాలు కానీ డివోషనల్ సాంగ్స్ కానీ. మా కోసం ఒక 2-3 పాటలు మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. నేను ఎక్కువ లాంగ్ జర్నీ చేసింది డివోషనల్ జర్నీ. మధ్యలో కొంచెం సామాజిక స్పృహ కలిగించే పాటలు రాయటం కానీ, జానపదాలు రాయటం కానీ, సందర్భానుసారం రాసేవాడిని. కానీ ఎక్కువ నాకు మక్కువ ఏంటంటే ఆధ్యాత్మికం. అది కూడా ఎందుకు ఎంచుకున్నామంటే ఒక సన్మార్గంలో నడవాలంటే ఆధ్యాత్మికం అనేది ప్రథమం మనకి. అవును సార్. అంటే ఇప్పుడు ఇది టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను. మతంతో సంబంధం లేకుండా, మన హిందువులను కాదు, క్రిస్టియన్ కాదు, ఏ మతం అని చెప్పేది ప్రతి ఒక్క మతం చెప్పేది ఏంటంటే ఒక జీవితాన్ని ఎలా నడపాలని వాళ్ళ ఒక గ్రంథంలో చెప్తారు. మనం మహాభారతం తీసుకున్న, రామాయణం తీసుకున్న, బైబిల్ తీసుకున్న, ఖురాన్ తీసుకున్న, మీ జీవితాన్ని ఎలా బతకాలని చెప్పిందే గ్రంథం. కానీ దాన్ని చాలా మంది తప్పుదోవలు తీసుకుని మత కళల గురించి తీసుకుంటున్నారు తప్పితే మా మతం అది ఏ మతం ఏ గ్రంథం ఏం చెప్పింది కూడా మీ జీవితాన్ని ఎలా బతకాలని చెప్పింది. రాముడి జీవితం తీసుకున్నా కూడా ఇలా బతకాలని చూపించాలి. సో మీరు అలాంటి జీవితాన్ని ఆధ్యాత్మికంగా తీసుకొని 25 సంవత్సరాలు డివోషనల్ గా, అది మనకి పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది అలవాటు. మన గుడికి తీసుకెళ్లాలా, కొంచెం మంచి నేర్పాలా, మాట పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక ఎందుకు ఎంచుకుంటామంటే అది పేరెంట్స్ కాస్త ముందు చిన్న వయసులోనే ప్రేరణ చేస్తే పిల్లగాళ్ళకి అది అలవాడుతుంది అనేది. మా అమ్మగారు చేసింది అదే ప్రయత్నం. ఆ ప్రయత్నం నేను చేశాను కాబట్టి ఈ సక్సెస్ అనేది నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంత ట్రెండే అలవాటు పడ్డారు. కానీ ఒకనొక టైంలో ఈ ఆధ్యాత్మికంగా అంటే ఒక ధర్మాన్ని నమ్ముకొని వెళ్ళినప్పుడు షార్ట్ టర్మ్ లో సుఖంగా అంటే ఒక హ్యాపీనెస్ లేకున్నా లాంగ్ టర్మ్ మాత్రం ఎటువంటి కష్టాలు ఉండవు. ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా ఆధ్యాత్మికం అనేది మనకి సాంప్రదాయాలు, పద్ధతులు, విధి విధానాలు ఇవన్నీ ఉన్నది. అందుకే మానవ మనుగడ ఎక్కువ కాలం ఉండడం కోసం వచ్చిందే. అందుకే ధర్మాన్ని మనం నమ్ముకున్న మన ధర్మాన్ని మనం రక్షించాలి. అప్పుడు మనీ రక్షిస్తుంది ధర్మం. అవును సార్, డెఫినెట్. సార్ మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక కొన్ని పాటలు. తప్పకుండా. నాకు ఎక్కువగా అయ్యప్ప అంటే చాలా ప్రాణం. నేను లాంగ్ జర్నీ చేసి ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకొని నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను. ఎందుకంటే అది మనం చెప్పలేము. అది ఆ దీక్ష చేస్తున్నప్పుడు ఉండే ఆనందం మనం అసలు చెప్పలేము అనమాట. రామచరణ్ గారు కూడా చెప్పారు కదా, ఎందుకంటే అది పెద్ద వ్యక్తి చెప్పారంటే ఆయనకు అవసరం లేదు, అంత డబ్బులు ఉన్నాయని ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాల వేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఒక ధర్మాన్ని, నా జీవితం వైబ్రేషన్స్ కానీ అవి ఎలా జీవితంలో అసలు నీకు ఏం తెలియనప్పుడు ఆ మాల వేసుకున్నప్పుడు నీకు ఒక గోల్ పడుతుంది, నీకు ఒక దారి పడుతుంది అని చెప్పారు రామచరణ్. అట్లాంటి దీక్ష మీరు కంటిన్యూ చేస్తున్నారు. అందుకే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక పవర్ ఫ్యాక్ట్ ఆ దీక్షలో ఉన్నప్పుడు వేరే లెవెల్ ఉన్న. నేను 12 గంటలు సింగింగ్ చేసినప్పుడు కూడా దీక్షలో ఉండే చేశాను. నాకు తెలిసి అయితే ఆ పవర్ ఉండబట్టే నేను 2 గంటలు పాడగలిగాను అనేది నాకు గట్టి ప్రగాఢమైన విశ్వాసం. అది
ఎందుకంటే అయ్యప్ప పాటలు ఏది పాడుకున్నా కూడా ఒక వండర్ఫుల్ గా ఉంటాయి. నాకు అవును చాలా ఇష్టమైన పాటలు అన్నమాట. సార్ అయ్యప్ప వారిది ఒక పాట పాడుకున్నాం సార్ డెఫినెట్ సందర్భంలో. డెఫినెట్గా ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ల ఎక్కాలా స్వామి, నిన్నెట్ల మొక్కాలా. ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ల ఎక్కాలా స్వామి, నిన్నెట్ల మొక్కాలా. ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ల ఎక్కాలా స్వామి, నిన్నెట్ల మొక్కాలా. సింగలు వేలే కోనంట, చిరుతలు విరిగిన పండంట, కాలిదారిన ముళ్ళురాళ్ళు ముగ్గులాడునంట, కాలిదారిన ముళ్ళురాళ్ళు ముగ్గులాడునంట. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆకాశమంతటి అయ్యప్ప స్వామి నిన్నెట్ల మొక్కాలా. ఆకాశమంతటి అయ్యప్ప పందల రాజా మాసని వైపు స్వామి ఆకాశనంట, జాగ్రవాస పందల రాజా మాసని వైపు స్వామి ఆకాశనంట. లోకనాథ నీలాద్రివాస మాండని ఉంటే స్వామి ఆకాశనంట, లోకనాథ నీలాద్రివాస మాండని ఉంటే స్వామి ఆకాశనంట. రామ రామయ్యో అయ్యప్ప స్వామి, రామ రామయ్యో అయ్యప్ప స్వామి. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆకాశమంతటి ఎక్కాల స్వామి నిన్నెట్ల మొక్కాలా. ఆకాశమంతటి అయ్యప్ప ఎక్కాల స్వామి నిన్నెట్ల మొక్కాలా. శ్రీ కుమార శ్రీ విష్ణుపుత్ర ఏ పూజ చెయ్యాలా, పూజకు ఏ పూజ చేయాలా. శ్రీ కుమార శ్రీ విష్ణుపుత్ర ఏ పూజ చెయ్యాలా. కర్తవాడ బ్రహ్మాండనాథ ఏ పీట వెయ్యాలా, నిన్ను ఏ మొక్కాలా. కర్తవాడ బ్రహ్మాండనాథ ఏ పీట వెయ్యాలా, నిన్ను ఏ మొక్కాలా. రామ రామయ్యో అయ్యప్ప స్వామి, రామ రామయ్యో అయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆకాశమంతటి ఎక్క ఎక్కాలా స్వామి నిన్నెట్ల మొక్కాలా. ఆకాశమంతటి అయ్యప్ప ఎక్క ఎక్కాలా స్వామి నిన్నెట్ల మొక్కాలా. నేనెట్ల ఎక్కాలా స్వామి నిన్నెట్ల మొక్కాలా, నేనెట్ల ఎక్కాలా స్వామి నిన్నెట్ల మొక్కాలా, నేనెట్ల ఎక్కాలా స్వామి నిన్నెట్ల మొక్కాలా, నేనెట్ల ఎక్కాలా స్వామి స్వామి. శరణము మాలలో ఉన్నప్పుడు ఒకటి చెప్తారు మా ఫ్రెండ్స్ అందరు. ఎలా అంటే పెద్ద గురువు గారు చెప్పారు, ఎలా అంటే దుఃఖం కలిగినప్పుడు దుఃఖించిన వాడు, సుఖం కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము ద్వేషము కామం లేనివాడు ఒక మనిషిలాగా బతకగలడని ఆయన ఒక ధర్మం చెప్తున్నాడు. ఒక మాల ధరించినప్పుడు ఇవన్నీ నేర్చుకోగలుగుతారని చెప్తారు. సో మీ 8 సంవత్సరాలు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఏం నేర్చుకోగలుగుతాం సార్ పక్క? ఇంకా అదే మనకి ఆ భగవంతుడు ఏ ధర్మంలో చెప్పినా కూడా ఖచ్చితమైన నియమాలు పద్ధతులు అదే కదా. మన 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 మనుగడలో మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని ఎందుకు పాటించాలంటే ఇవన్నీ కూడా ఏమి లేకుండా ఉండాలనే కదా. అవును సార్. ఆ వాంఛన అనేది లేకుండా ధర్మాన్ని, ఎందుకంటే మనం మనిషిని మనిషిగా గుర్తించగలగాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే మనం గుర్తించగలుగుతాం, లేకపోతే మన ధోరణి అలవాట్లు పద్ధతులన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కల్చర్ అంతా దాదాపుగా చేంజ్ అయిపోతుంది. అందుకనే నేను ఎందుకు అంటున్నానంటే చిన్నతనంలోనే కాస్త మనం మొక్కగా ఉన్నప్పుడు మానవ అట్లా అంటారో అది ఉంటే పద్ధతులు బాగుంటాయి. ఇప్పుడు మాకు గ్రామంలో ఒకటి ఉండేది, భజనకి వెళితే పాడైపోతారని ఫస్ట్ ఉండేది. ఉద్యోగాలు పిలగాలి ఎవరు సెటిల్మెంట్ ఎవరు ఇవన్నీ ఎప్పుడు ఉండేది. అది అసలు ఆధ్యాత్మికంలో అది ఎలా ఉంటుందో నాకు అర్థం కదా. మనం ఒక టెంపుల్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ఒక
భగవంతుడి గురించి కీర్తించినా కూడా ఒక మంచి పద్ధతి, మంచి అలవాటు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలా, ఎలా మర్యాదగా ఉండాలి, ఇవన్నీ అలవాటు అవుతాయి. కానీ అది లేకుండా ఉండేది. అది మనం పోగొట్టాలనే ఆలోచనతోటి మా భక్త మండలి నుంచే మేము అలవాటు చేసుకొని, ఇలా వాస్తవం చెప్పాలంటే నేను రియల్గా గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలిగేది. ఇప్పుడు మా నవీన్ ఉన్నాడు, మా పేరం నవీన్, దాని వయసు చిన్న వయసు, కానీ ఆధ్యాత్మికం వైపు వచ్చిన తర్వాతకి తను ఎంతో కీర్తిని సంపాదించుకోగలిగాడు. అది మేము వాస్తవంగా మా గ్రామంలో ఉన్న అది ఏదైతే ఉందో దాన్ని మేము చెడిపేసిన అనుకోవచ్చు అనమాట. అంటే పిల్లగాళ్ళు ఫస్ట్ నుంచి ఆ ధోరణి అలవాటు అయితే మంచి వైపు నడుస్తారు, వాళ్ళు కూడా సెటిల్మెంట్ అవుతారు. అంత కీర్తి ఎట్లా సంపాదించగలుగుతారు? భగవంతుడి ఆశీస్సులు ఉండబట్టే, ఆధ్యాత్మిక వైపు రాబట్టే కదా. దాంట్లో నేర్చుకోగలిగేది ఏంటంటే సార్, ఫస్ట్ డిసిప్లిన్ వల్లే ఇవన్నీ జరుగుతాయి. సో దీంట్లో ఒక ఏ ధర్మంలో నేర్చుకునేది డిసిప్లిన్. మనం ఒక వే ఆఫ్ లో కరెక్ట్ గా వెళ్ళగలుగుతాం. ఆధ్యాత్మికంలో నేర్చుకోగలిగేది మనం అదే. ఇవాళ అప్పుడు మా గ్రామంలో అలా వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ వాస్తవంగా సపోర్ట్ చేస్తున్నారు, శబాస్ అంటున్నారు. అంటే అది భగవంతుడి యొక్క ఆశీస్సులు. అవును, అది పొందడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప తప్పుపడితే అది మార్గం మారిపోయింది వాళ్ళు కూడా. దానికి మేమేమి సమాధానం చెప్పాల్సిన పని లేదు, కాల నిర్ణయం కాబట్టి అది అట్లా అనమాట. జానపద గేయాల్లో మా కోసం ఒక ఫోక్ సార్, చక్కటి ఫోక్. జానపదాలు అయితే నేను మామూలుగా సరదా కోసం, జానపదం మీద అంత నాకేం పట్టేం లేదు, సరదా కోసం బాబా మరదల మధ్య సరసాలు ఎలా ఉంటాయి, అది కూడా మా వాస్తవం చెప్పాలంటే మా మిస్సెస్ అది భక్తి గీతాలు ఎక్కువ రాయటం, సామాజిక గీత రాసగా ఏమన్నా సందర్భం వస్తే ఇట్లాంటి బాబా మరదల మీద భార్యల మీద కూడా రాయొచ్చుగా అని అడిగితే ఇక రాయటం అంటే మరదలైనా భార్య అన్ని తనే కాబట్టి మీ వైఫ్ కోసం రాసిన స్పెషల్ ఒక సందర్భానికి రాశారనమాట. ఆమెనే మరదలుగా రాశాను. మరదల నా మరదల పిల్ల, నా మనసు నీదే తెలియలేదా, మరదల నా మరదల పిల్ల, మనసు నీదే తెలియలేదా, మరదల నా మరదల పిల్ల, జానవ నీవే రాణి నీవే, మనసులో మహారాణి నీవే, సౌఖ్యం నీవే, లౌక్యం నీవే, జీవన సౌభాగ్యం నీవే, నిన్ను చూడక ఓక్షణమైన ఉండలేని ఓ నెరజాన, మరదల నా మరదల పిల్ల, మనసు నీదే తెలియలేదా, మరదల నా మరదల పిల్ల, వర్షం నీవే హర్షం నీవే, మరుల మెదిలే హాస్యం నీవే, మానవ నీవే ధ్యానం నీవే, జీవన ప్రయాణం నీవే, అడుగులో నా అడుగులు వేసే అడుగులు నాతో నడవరావా, మరదల 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 నా మరదల పిల్ల, మాయలేదు మనసులో నా మరదల నా మరదల పిల్ల. ఎలా నాకేంటి తను ఏంటి నాకు స్పెషల్ అని చెప్పడం కోసం ఈ 2 లైన్లు రాశా అనమాట. ఆ 2 లైన్లు తను నాకేంటో చెప్పడం కోసం రాశాను, కానీ నేనేంటి కూడా తనకు చెప్పాలి. మళ్ళీ నువ్వు ఎలా నన్ను అనుకోవచ్చు అనే సందర్భం రాయడం కోసం ఇంకొక లైన్ రాశానమాట. హారం నేనే దారం నేనే, జీవన ఆధారం నేనే, హారం నేనే దారం నేనే, జీవన ఆధారం నేనే, భావన నేనే బంధం నేనే, ప్రేమలో అనుబంధం నేనే, భావన నేనే బంధం నేనే, ప్రేమలో అనుబంధం నేనే, మనసు దోసి మాయ చేసి పెళ్లి దోసి మరదల పిల్ల, మరదల 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 నా మరదల పిల్ల, మాయ చేయు మనసులో నా మరదల నా మరదల పిల్ల. అట్లా మనం కూడా తనకి స్పెషల్ చెప్పడం ప్రోత్సహిస్తారు. అట్లా అయితే తను నాకేంటని నేను చెప్పాను, నేనేంటనో తనకు చెప్పాను. కానీ మనం ఒక ఆడపిల్లకి, అది మన ఇంట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకైనా సరే మనం భరోసా ఎలా ఇవ్వాలి అనే సందర్భంలో కూడా మళ్ళీ ఇంకొక లైన్ రాశాను అట్లా అనమాట. తోడుగా ఉంటా నేడగా ఉంటా, నీవు వెతికే జాడగా ఉంటా, తోడుగా ఉంటా నేడగా ఉంటా, నీవు వెతికే జాడగా ఉంటా, లోకం అవుతా ఏకం అవుతా, నీళ్ళు నేనే ఐక్యం అవుతా, లోకం అవుతా ఏకం అవుతా, నీళ్ళు నేనే ఐక్యం అవుతా, సన్నద్ధమే మన చూపించగానే చెప్పగా. ఇక్కడ లాస్ట్ మా వాళ్ళకి మరదలు బాగా ఇష్టం అవుతుంది, వదలలేక బాగా ఇచ్చేస్తున్నారు. అంటే అందుకే చెప్తానట లాస్ట్ లైన్, ఆడపిల్లకి భరోసా ఎక్కగలంటే ఉన్నంతలోన
నాకున్నది ఏదైనా కానీ, పేదవాడే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నంతలోన కన్నంత ప్రేమను, కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ ఎవరు చూపించలేదు ఈ ప్రపంచంలో. అంత ప్రేమను చూపించడానికి నీ చెంతగా నేను వస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వు అని చెప్పడం అన్నమాట. నాకు ఉన్నంతలో నీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా నిన్ను చూసుకుంటారో అంత ప్రేమగా నేను కూడా చూసుకుంటాను, నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పడం. ఆ సందర్భానుసారంగా జస్ట్ ఒక 5 minutes లో అట్లా మా మిస్సెస్ ని అట్లా కూర్చోబెట్టి పాట రాసి తనకు పాడి వినిపించడం జరిగింది అనమాట. గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్. సమాజం మీద మీరు రాసిన పాటలు ఎన్నో చాలా మందికి ఆదరణ పొందినాయి. అలాగే మన ఖమ్మంలో రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ మీద కూడా మీరు ఒక పాట రాశారు. దాన్ని ఒకసారి. అది చాలా వాస్తవంగా చాలా బాధాకరమైన విషయం. అవును సార్. మనం రైటర్గా ఏదో దాని పరిపక్వత ఉందని కాలే, కానీ సందర్భానుసారం మనం చూస్తే కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా నేను ఎక్కువ పాటలు రాసుకోవడం కూడా చేసేవాడిని. కానీ ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు వీటిని చూసి కూడా మనం వాటిని జరుగుతున్నది మంచిగానే చెడైనా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలని నేను అసలు ఆ వరదలు జరుగుతున్నప్పుడు అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరికి ఏమి అందలేని పరిస్థితి, ఎంత ఘోరంగా ఉందన్నమాట. అసలు దీనికి అంతటికి కారణం ఎవరై ఉంటారు, ఏంది అన్న సందర్భం కాస్త నేను ఆలోచించుకొని ఈ పాటను రాయటం జరిగింది అనమాట. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం, ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం, ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి, విలాసమైన జీవనం అంటూ చెట్లను పుట్లను నరికేస్తావు, అభివృద్ధంటూ అంగులు చూపి చెరువుల మాయం చేసేస్తావు, ఘోరం నేరం జరిగిన పిదప సంతాపాలే చూపిస్తావు, ఘోరం నేరం జరిగిన చోట సంతాపాలే చూపిస్తావు. అంత నష్టం జరిగిపోయినాక ఏదో వచ్చి అని చూపించే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి కారణం ఎవరు అనుకోవాలా? ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం, ఎవరిని నిందించాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి, నదులను సైతం నడిచి దారులు చేసి మాయం చేసేస్తావు, కొండల సైతం పిండిని చేస్తూ భూకంపాలే సృష్టిస్తావు, పంచభూతాల ఉగ్ర రూపానికి పైవాడే కారణమంటావు, పంచభూతాల ఉగ్ర రూపానికి పైవాడే కారణమంటావు. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం, ఎవరిని ప్రశ్నించాలి, ఇంకెవరిని నిందించాలి. మానవుడు చేయాల్సినవన్నీ చేసేసుకుంటాడు. తన స్వార్థం కోసం, తన అవసరం కోసం, తన పరిధి కోసం, తన ప్రతి అన్ని చేసుకుంటాడు. నేరాన్ని మాత్రం భగవంతుడి మీద నెట్టేస్తాడు. అక్కడ నష్టం జరుగుతుందని తెలుసు అయినా ఇప్పుడు రాగలే, ఇప్పుడు ఎందుకని చేసేసి తర్వాత మళ్ళీ వరదలు అంతే కదా, అప్పటికప్పుడు మనం తప్పించుకున్నాం అవును సార్ అనేది. అంటే స్వార్థం ఎప్పుడైతే నా అనుకునేది పెరుగుతుందో ఖచ్చితంగా ఇలాంటి విపరీతమైన నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రకృతి విలయతాండం చేస్తే మనం ఎవరైనా తట్టుకోలేము, అవన్నీ ఆపలేము. పంచభూతాలు శాంతి ఉన్నంత వరకే మనకు మనుగడ ఉంటుంది, కానీ అవి ఉగ్రరూపం ధరిస్తే మనం, కాబట్టి అది మానవుడు తెలుసుకోవాలి. విషపూరితమైన వ్యర్థాలతో సముద్రాలనే నింపేస్తావు, జీవన పోరాటం పేరుతో పశుపక్షులను చంపేస్తావు, ఎక్కడ ఘోరం జరిగిన నేను మాత్రం భద్రం అంటావు, ఎక్కడ ఘోరం జరిగిన కానీ నేను మాత్రం భద్రం అంటావు. ఎవరిది నేరం, ఎందుకు జరిగిన ఘోరం, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని నిందించాలి. ఆ పరిస్థితిని చూసి మనం ఎవరో రాజకీయ నాయకుల్లో ఇంకో నాయకుల్లో మనం అనుకుంటాం సందర్భాన్ని బట్టి. విపరీతమైన పర్మిషన్లు ఇవ్వటం, బిల్డింగ్లు కట్టడం అంతా జరిగింది. కానీ ఏదేమైనా చేసే ముందు, తప్పు చేసే ముందు ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎవరికి వాళ్ళు ఆత్మని పరిశీలించుకోవాల్సిందే. ఇప్పుడు ఆడ ఇల్లు కట్టుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా లేదా, నష్టం జరిగితే మనకు తెలిసిన విషయమే. అది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మనం అనుకుంటాం కంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే తప్పు జరగకుండా ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన. దాని ధోరణిలోనే మనం ఈ పాటను రాయటం జరిగింది అనమాట. అట్లా స్నేహం మీద కూడా ఒక పాట రాశారు. అది కూడా ఇప్పుడు
అన్ని ఎట్లా కలుషితం అయిపోయినాయి, స్నేహం కూడా కలుషితం అయిపోయింది. అంటే స్నేహం కలుషితం ఏం కాదు, మన యొక్క మనసులు ఆలోచనలు కలుషితమే. స్నేహం ఎప్పటికీ గొప్పదే. దాన్ని వాడుకునే విధానాన్ని మార్పులు రావడం అది స్నేహం కూడా కలుషితం అయిపోయింది అనుకుంటాం. ఎందుకంటే ఎలా మారినప్పుడు స్నేహాన్ని మనం పాట రూపంలో నేను చెప్పాను. అది ఇంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవరిని పట్టించుకోవే మిత్రమా, ఇంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవ్వరిని పట్టించుకోవు మిత్రమా, ఇంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవ్వరిని పట్టించుకోవు మిత్రమా, కష్టమైతే తలుపుదలతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, కష్టమైతే తలుపుదలతో అవసరాలే తీరినాక ముఖం సాగి వెళ్ళిపోతావు, అవసరాలే తీరినాక ముఖం సాగి వెళ్ళిపోతావు, పైసలుంటే పండగంటూ పని చేయక తిరుగుతుంటావు, పైసలుంటే పండగంటూ డబ్బులుంటే లెక్క చేయు లేకుంటే దిక్కుమంటూ, డబ్బులుంటే లెక్క చేయు లేకుంటే స్వచ్ఛమైన స్నేహబంధం నేస్తమా, ఎక్కడైనా బతికించును మిత్రమా, స్వచ్ఛమైన స్నేహబంధం నేస్తమా, ఎక్కడైనా బతికించు మిత్రమా, ఎంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవరిని పట్టించుకోవే మిత్రమా, ఎంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవరిని పట్టించుకోవే లేనిపోని గొప్పలన్నీ చెప్పుకుంటూ దేవుడంటూ, లేనిపోని నిలవలేసి నిలదీస్తే నిందలన్నీ నవ్వులంటూ, నిలవలేసి నిలదీస్తే నిందలన్నీ శ్రమదూపిడి నేరమంటూ నీ పనికి వాడుకుంటూ, పరితమనగా పలకరిస్తే పంతమేదో చూపుకుంటూ, దిక్కుమాలిన పరిచయాలు మానుకో, స్వచ్ఛమైన స్నేహమేదో తెలుసుకో, దిక్కుమాలిన పరిచయాలు మానుకో, స్వచ్ఛమైన స్నేహమేదో తెలుసుకో, ఇంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవరిని పట్టించుకోవు మిత్రమా, ఇంత స్వార్థం ఎందుకో నేస్తమా, ఎవరిని పట్టించుకోవు మిత్రమా, దారి చూపిన వారినేమో దేవుడని ముందు అంటూ, గమ్యమేమో చేరినాక బిడ్డు చేస్తూ దిద్దుకుంటూ, చేరినాక బిడ్డు చేసి దేహమేరా జీవితానికి సేద తెచ్చే బిందువు, దేహమేరా తోడు ఉంటే భయము లేరా అందుకు, దేహమేరా తోడు ఉంటే భయము లేరా అందుకు, దేహమంటే గొప్పదేరా నేస్తమా, స్వార్థానికి వాడుకోకు మిత్రమా, దేహమంటే గొప్పదేరా నేస్తమా, స్వార్థానికి వాడుకోకు మిత్రమా, ఇంత స్వార్థం ఎందుకో మిత్రమా, ఎవరిని పట్టించుకోవు మిత్రమా, ఇంత స్వార్థం ఎందుకో మిత్రమా, ఎవరిని పట్టించుకోవు మిత్రమా. ఎందుకంటే స్నేహానికి కులము లేదు, మతము లేదు, ఇటువంటి ఎదురేమీ లేదు, చిన్న పెద్ద అనే తేడాను లేదు. ఎందుకంటే స్నేహం ఎప్పటికీ స్వచ్ఛమైనది. అటువంటి స్నేహాన్ని అవసరానికి వాడుకోవద్దు, స్వార్థానికి వాడుకోవద్దు అనేది చెప్పడం కోసం ఆ ప్రయత్నం చేశాను అనమాట. ఎందుకంటే ఏ రక్త సంబంధం లేకున్నా నీకు ఆపదైన వేళ నేను ఉండానని చెప్పే గొప్ప భగవద్బంధమే స్నేహం. అవును సార్. అందుకే దాన్ని ఇట్లా స్వార్థానికి వాడుకోవద్దు, స్నేహం ఎప్పుడు గొప్పది అని చెప్పడం కోసం ఇప్పుడు ఉన్న స్నేహం ఎలా ఉందని చెప్పడం ప్రయత్నంలో ఈ పాఠం రాయడం జరిగింది అనమాట. గ్రేట్ 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 వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే మా కోసం ఇక్కడికి వచ్చి మీ యొక్క ఘనతలు, మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తుంటారు, ఇలా చేయాలి, సాంగ్స్ పాడాలి, ఫోక్ సాంగ్స్ చేయాలి, డివోషనల్ వెళ్ళాలని. అలాంటి వారందరికీ మీ జర్నీ యొక్క చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అలాగే మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సినిమాస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏ ప్రయాణం అయితే చేశానో ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణం, తర్వాతకి సినీ రంగం వైపు ఉన్నాను కాబట్టి ఆ పాటతోటే మళ్ళీ మన కార్యక్రమాన్ని డెఫినెట్ గా క్లోజ్ చేద్దాం. అదే దగ్గర భగవంతుడి కనుక మొదలుపెట్టి మళ్ళీ భగవంతుడి గారికి రావాలి. అంటే భగవంతుడి మనం ప్రథమంగా వాస్తవంగా మా గ్రామం గురించి మొదలు పెట్టాము. అవును సార్. మా గ్రామం కూడా తల్లే కదా. అవును సార్. అక్కడ నుంచి ప్రారంభం చేసుకున్నాం ఊరు. మళ్ళీ ఆధ్యాత్మిక గీతంతో డెఫినెట్ గా కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. డెఫినెట్. ఒకసారి శివుడు అంటే నాకు బాగా ఇష్టం. నాకు కూడా సార్. పరమభక్తుడు నేను. అదేనా? అవును. నాకు ఒకటే, నేను రైటర్ గా సందర్భం ఏం చెప్తానంటే సాహిత్యం రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడతాం. ఎందుకంటే ఎద్దేవ చేసే పాటలు కానీ భగవంతుడి గురించి పర్టికులర్ రాసేటప్పుడు మాత్రం నేను అలాంటి పదాలు వాడడానికి ప్రయత్నం చేయను. చాలా మంది రాసుకొని రకరకాలుగా పాడుకునే వాళ్ళు ఉన్నారు సార్. నేను వాళ్ళని విమర్శించే ప్రయత్నం కాలే, కానీ నాకున్న పరిధిలో నాకు చెప్పిన మా గురువుల యొక్క విధానంలో ఏంటంటే సాహిత్యానికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలా. సాహిత్యం గొప్పదైనప్పుడు మాత్రమే పాట అందంగా ఉంటుంది. మన గాత్రధర్మాలు ఎవరి వాళ్ళవి, అవేమి మనం భగవంతుడు ఇచ్చిన. కాబట్టి సాహిత్యం గొప్పదై ఉండాలనేది అంతమంది బాగా ఫేమస్ అయింది శివుడే దేవుడు అంటే అనే పాట. అది విన్నాను, అది కూడా చాలా ఫేమస్ అయిన పాట. కానీ దాన్ని నేను కాస్త సాహిత్య ధోరణి మార్చుకుని నా వైపు నాకు పాటల విషయంలో ఎలా ఉందంటే ఏ ట్యూన్ వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది వాళ్ళకి అనుసంధానంగా పాడుకుంటారు. కానీ నాకు నేను ఓన్ చేసుకోవడం కోసం కొన్ని పాటల సాహిత్యం మార్చుకొని నా పరిధిలోకి నేను తెచ్చుకుంటాను. ఆ ప్రయత్నంలో కూడా ఒక శివుడు పాట రాశాను. శివుడే నా ప్రాణమయ్యా, శివస్మరణే నా ధ్యానమయ్యా, శివుడే నా ప్రాణమయ్యా, శివస్మరణే నా ధ్యానమయ్యా, ఓ శివయ్య శివయ్య ఏమి మాయా, శివయ్య శివయ్య మాయ దయ్యా, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, నేను ఒకటి బలంగా నమ్ముతాను సార్.
నాకు ఏమీ లేని చోట శివుడు ఉంటారని నమ్ముతారు. ఓహో great. ఆయన సర్వాంతర్యామి విశ్వం అంతా ఉన్నవాడు కాబట్టి ఆయన గురించి చాలా situation- మనకి వాస్తవంగా ఎన్ని పాటలు పాడుకున్నా సరే ఆ ట్రాన్స్లేషన్ వెళ్ళిపోతాం, కానీ ఒక శివుడి పాట పాడినప్పుడు మాత్రం ఉండే వైబ్రేషన్ ట్రాన్స్లేషన్ అంతా వేరుగా ఉంటుంది. అది మాకు మేము వాస్తవంగా లైవ్ లో జర్నీలో పాడుకున్నప్పుడు కూడా ఆయన పాట పాడినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ తాండవం ఒక ప్రత్యేకత అనమాట. అవును సార్, అది ఆయన మహిమ. అందుకనే ఓ నమ్మకం వచ్చేస్తుంది సార్ ఏమని చేయాలని. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వచ్చి మమ్మల్ని అందరినీ ఒక గొప్ప దారిలో నడిపించడానికి ఒక మంచి దారి చూపించారు. ఆధ్యాత్మికంగా కానీ మీ యొక్క ఘనతలు కానీ మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ యొక్క ఏఎన్ సినిమాస్ ఛానల్ వారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ యాంకర్ గారి పేరు సార్ రాజేష్ కుమార్. రాజేష్ కుమార్ గారు చక్కగా, ఎందుకంటే మేము అవార్డు సాధించిన తర్వాత మొదటిసారి మాకు అవును సార్, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి మాకే మమ్మల్ని పిలిపించి మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, కళారంగ ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేయాలని మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీక్షకులందరూ కూడా ఒకసారి వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఎందుకంటే మీరందరూ ఉండబట్టే నేను కూడా ఈ స్థాయికి వచ్చాను. ప్రేక్షకులు లేకుండా మనం, ఎందుకంటే కళలైనా సరే కళా పోషకులు, కళాభిమానులు, కళాకారులు వీళ్ళు ఎప్పుడు ఉంటేనే మన రంగం బతికి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రేక్షకులు కూడా మనందరికి చాలా ముఖ్యమైన ప్రేక్షక దేవుళ్ళు అనాలి వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు ఉంటేనే మన కళ అన్ని బతికి ఉంటాయి. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ నాగసాయి సింగర్, రైట్ అండ్ యాక్టర్ ఖమ్మం. చూసారుగా, ఒక రేర్ అచీవ్మెంట్ నన్ను సాధించాడు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ కోసం, డిఫరెంట్ పోడ్కాస్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆధారం ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ రాజేష్ మాచర్ల.